ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి H1B వీసాదారులు కంగారు పడాల్సిన పని లేదు. హడావిడిగా ఉన్న పడంగా అమెరికాకు పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. ఎందుకో ఈ బ్రేకింగ్లో చూద్దాము. H1B వీసా ఫీజులపై వైట్ హౌస్ ఒక క్లారిటీ ఇచ్చింది. దాంతో ఒక బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది. $1,00,000 ఫీజు కొత్త వారికి అంటూ వైట్ హౌస్ ట్వీట్ చేసింది. ప్రస్తుత H1B వీసాదారులకు రెన్యువల్ చేసుకునే వారికి $1,00,000 రుసుము వర్తించదు అంటున్నారు అమెరికా సర్కార్. H1B వీసా ఉన్నవారు విదేశాల నుంచి అమెరికాలోకి రావడానికి $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదంటూ ప్రకటించారు. అమెరికాలో యథావిధిగా రాకపోకలు కొనసాగించని వెల్లడించారు. H1B వీసా కొత్త ఫీజులతోటి కొత్త వారికి ఇబ్బందులు వస్తున్నాయి. వచ్చే ఏడాది లాటరీ ద్వారా H1B వీసాలు పొందేవారు $1,00,000 ఫీజు చెల్లించాల్సి వస్తుందని వైట్ హౌస్. ప్రతి ఏడాది $1,00,000 ఫీజు అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. $1,00,000 ఫీజు జీవితకాలానికే పరిమితం అంటున్నారు వైట్ హౌస్. H1B వీసా ఫీజులు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయడంతో ఆందోళన వ్యక్తమైంది. దీంతో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త వీసా ఫీజుల వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలు, యజమానులపై పడే భారంపైనే తమకు ఆందోళన ఉంది అని తెలిపింది. కొత్త ఫీజుల ప్రభావాన్ని, పర్యవసానాలపై ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్టుగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరించింది. ఈ $1,00,000 ఫీజును సమర్థించుకుంది వైట్ హౌస్. H1B కేటగిరీలో ఐటీ నిపుణులు 2003లో 32% నుంచి 65% పెరిగారు. ఫలితంగా అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగం 6.1% చేరింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో 7.5% చేరింది. బయాలజీ, ఆర్ట్, హిస్టరీ విభాగాలతో పోల్చితే ఈ రెండు విభాగాల్లో నిరుద్యోగం రెట్టింపైంది. కంపెనీలు అమెరికా ఉద్యోగులకే లే ఆఫ్లు ఇచ్చి H1B వీసాదారులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని వైట్ హౌస్ ప్రకటించింది. ఒక సంస్థ 16,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి 5,189 మంది H1B వీసాలు ఇచ్చిందని వైట్ హౌస్ పేర్కొంది.